ఏలపాటకు పర్యాయ పదంగా మారి ఏలపాట ఇంటి పేరుగా మారిన ఈరోజు మమా కార్యక్రమంలో వారి మనసులోని మాటలని పాటలని మనం తెలుసుకుందాం. మీరు మొట్టమొదటిసారిగా పాడిన ఏల ద్వారా పాడింది ఏంటి? మీకు తెలుసు ఏలపాట అంటే ఎవరు ఎంకరేజ్ చేయరు. మీకు ఎవరు మీ గురువులు? రఘురామ గారి పద్యం లేకుండా నాటకం అంటే అసలు ఊహించలే. గురుగారు వాకిట్లో ఇట్లా చేతులు పెట్టుకుని ఇట్లా చూస్తున్నారు, నేను ఎట్లా వస్తున్నానా ఏంటా అని. మీ ఇంట్లో ఆ ఏల ఉంది? ఉంది, ఏల గోల ఉంది. అవును. మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారేమో మీకు ఒక శాస్త్రీయమైన వాతావరణం దీన్ని కలగజేయాలని ఆయన శ్రీకారం చుడితే ఆల్బమ్ రికార్డ్ చేశారు చెప్తే, ఈయనేమో మీ శృతిని గాత ధర్మాన్ని ఆయన మనోధర్మాన్ని గమనించారు మంగళంపల్లి, ఈయనేమో గాత ధర్మాన్ని గమనించారని అనుకోవాలి. ఈ క్రమంలో మీకు ఫ్లూటు వాయించారని ఎందుకు అనిపించలేదు? నాకెందుకు మొట్టమొదటి నుంచి విజిలే, అంటే వాళ్ళని అన్నయ్య బాబాయ్ దగ్గర నేర్చుకోవడం, అన్నయ్య రేడియోలో వచ్చేదంతా క్యాజువల్గా, అసలు ఒక ఆర్టిస్ట్ అవుతామని కానీ కచేరీలు చేస్తామని కానీ ఇది ఎవరైనా వింటారని కానీ లేదు. నేను హాబీగా రేడియోలో ఏదో వస్తాను, అది వస్తుంటే దాంతోపాటు ఉరికినే అట్లా అంటూ ఉండేవాడిని. ఇంకోటి ఏదో సైకిల్ పాట వచ్చింది రేడియోలో, సోజా రాజకుమారి, బాబులు మురార్, ఇవన్నీ వస్తుండేవి. అట్లాగే సురయ్య అని ఒక సింగర్ ఉండేది ఆ రోజుల్లో, రేడియోలో పొద్దున్నే ఆవిడ పాటలు వచ్చాయి. ఇలా ఇవన్నీ అదే పాటో తెలీదు, ఏ లాంగ్వేజ్ తెలీదు, ఏ రాగమో తెలీదు, ఏ తాళమో తెలియదు. అలాగా మీకు కోన ప్రభాకర్ రావు గారు ఆది గురువు, మంగళపల్లి బాలమురకృష్ణ గారు మీకు ఒక ఆ శాస్త్రీయతను పచితికి తావి అబ్బినట్టుగా ఆ శాస్త్రీయతను తీసుకొచ్చి మొట్టమొదటిగా పెద్ద విద్వాంసులతో రికార్డ్ చేయించి, ఆల్బమ్ రికార్డ్ చేయించి, ఆయన స్వయంగా కంజీరా వాయించి అలా మిమ్మల్ని ప్రోత్సహించి మీకు ఒక ఇది తీసుకొచ్చారు ఆయన. అలాగే శ్రీనివాసన్ గారే మీ గాత్ర ధర్మాన్ని తెలుసుకొని మీకు స్తుతిని చేశారు. మీరు ఇందాక ప్రారంభంలో మాట్లాడుతూ గురువులు తలుచుకున్నప్పుడు బిస్మిల్లా ఖాన్ గారి గురించి అన్నారు, అదేంటి సార్? నాకు ఇందాక చెప్పినట్టుగా వివిధ భారతిలో సాయంత్రం పూట ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైమింగ్ ఉండేది, వాళ్ళు ఒక్కొక్క పాట ప్లే చేస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో బిస్మిల్లా ఖాన్ గారు షహనాయి మాల్కోసరావు అంటే నాకు చాలా ఇష్టం. ఆ మాల్కోస్లో వారు ఒకసారి వచ్చింది, ట్యూన్ వచ్చింది, అది బాగా విని బాగా ట్రై చేసి ప్రోగ్రామ్స్లో చిన్న ప్రోగ్రాంలు పాడుతుంటే తబలాతో పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. ఆ షహనాయిలో కూడా ఒక విధంగా శ్వాసకు సంబంధించింది, నాదస్వరం, క్లారినెట్, ఈ విజిల్ కానివ్వండి, ఇవన్నీ శ్వాసతో సంబంధించినవి. నాదస్వరం చాలా కష్టం అందుట్లో. సో అలా ఆయన ఇలా ఒక 10 నిమిషాలు ఆయన ఇంకా అద్భుతంగా స్పీడ్తో చౌకాలంలో ఇలా వాయిస్తుంటే అది నా మైండ్లో పడి అది ప్రోగ్రామ్స్ చిన్న ప్రోగ్రాంలు పాడుతుండేవాడు. ఇప్పుడు ఒకసారి నాతో పాటు ఆర్కెస్ట్రాలో ఉండేటువంటి శాస్త్రి గారిని ఒక ఆయన క్లారినెట్ వాయించేవాడు నా ప్రోగ్రామ్స్కి. ఆయనకి బిస్మిల్లా ఖాన్ గారు బాగా తెలుసు, పరిచయం. మేము రిహార్సల్ చేస్తున్నప్పుడు ఖాన్ సాబ్ వస్తున్నారు,
రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంది, మనం వెళ్దాం అన్నాడు. తప్పకుండా వెళ్దాం అన్నా. ఇంకో ఆయన ఉన్నారు, మా మామయ్య కొడుకు, మా బావ డిఎస్ఎన్ మూర్తి అని ప్రఖ్యాత దర్శకులు, నాటక దర్శకులు. అతను అన్నాడు, బిస్మిల్లా ఖాన్ మావాడిని పరిచయం చేయండి అన్నాడు. తప్పకుండా వెళ్దాం అన్నాడు. నేనేమి నమ్మలేదు బిస్మిల్లా ఖాన్ గారిని కలవటం అని. తర్వాత ఒకరోజు పేపర్లో వచ్చింది, ఈ రోజున బలాన్ని రోజున వస్తున్నారు, బలాన్ చోట ఉంటారని. నాంపల్లిలో రాయల్ హోటల్లో ఉన్నాడు ఆయన. హైదరాబాద్ వచ్చారు. సో మమ్మల్ని తీసుకెళ్తే అసలు కలవడానికే అసలు లేదు, అంత పిచ్చి జనం. ప్రెస్ని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. మొత్తం ఇంటర్నేషనల్ ప్రెస్ అంతా అక్కడే ఉంది. సరే శాస్త్రి గారు అన్నారు, ఖాన్ సాబ్ బయటకు వచ్చి మనల్ని చూస్తే అని గుర్తుపడతారు, నేను బాగా ఇష్టం ఆయనకి, నాకు కూడా ఆయనకి అంటే. సరే నెట్టుకుంటే అట్లా ప్రెస్ వాళ్ళ పక్కన ఇట్లా నుంచున్నాం ముగ్గురం. ఖాన్ సాబ్ బయటకు వచ్చారు. బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళ అందరిని ఇట్లా చూస్తూ, అందరు నమస్కారాలు పెడుతున్నారు, అందరిని ఇట్లా చూస్తూ, శాస్త్రి సాబ్ ఆప్ కబ్ ఆయే అన్నారు. అన్నప్పటికీ అభి ఆయే సాబ్ అని అనగానే, సార్ ఆవు అందరూ ఆవు కోయి సాత్ మే కోయి హై అంటే వీళ్ళిద్దరు ఉన్నారు. మమ్మల్ని ఇద్దరు చూపించాడు. మమ్మల్ని ముగ్గురిని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఎట్లా ఉన్నారు క్షేమరామాచారాలని శాస్త్రి గారిని అడిగి కాఫీలు తెప్పించి అన్ని చేస్తుంటే, బయట ప్రెస్ వాళ్ళందరూ వీళ్ళు ఎవరు అసలు, ఇంత టైం మనం అంతా వెయిట్ చేస్తుంటే వీళ్ళ ముగ్గురిని లోపల తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు బయటకు వస్తారు అయినా, అందుకని వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఖాన్ సాబ్ చెప్పాడు, ఏ బచ్చా సీటీ సే ఏక్ గీత్ ఆప్కే సామ్నే గాతా ప్లీజ్ బ్లెస్సింగ్ అని చెప్పన్నట్టుగా చెప్పాడు హిందీలో. చెప్తే సీటీసే గానా అని 2-3 సార్లు అని సీటీసే అన్నారు. షురూ కరో అన్నాడు. నేను కింద కూర్చున్నాను, ఖాన్ సాబ్ అట్లా మంచం మీద కూర్చున్నారు. ఇదే పాడా. ఖాన్ సాబ్ ఇలాగే తాళం ఇస్తున్నారు. అల్లా అచ్చా కరేగా, అల్లా కా మామలా దేకో, అల్లా కా మామలా అంటున్నాడు. అవి అసలు అది అయిపోగానే ఖాన్ సాబ్ బేటా ఇదిరా పక్కన కూర్చోబెట్టుకొని, నీవు చేస్తున్నది చాలా అద్భుత ప్రక్రియ, ఇది మధ్యలో ఎప్పుడు ఎన్ని అవాంతరాలు వచ్చినా విడిచిపెట్టద్దు. ఎందుకు చెప్తున్నానంటే, నా షహనాయిని కూడా ఒకప్పుడు అందరూ హెక్కిల్ చేశారు, శవాల ముందు వాయించుకునేటువంటి వాయిద్యం అని చెప్పి నన్ను అవమానించారు. నాకు ఒక అమ్మ వచ్చింది, నీకు ఒక అయ్య వస్తాడు అన్నాడు. ఆ అమ్మ ఎవరో కాదు, నేను కాశీలో విశ్వేశ్వరాలయంలో మా తాతల ముత్తాతల నుంచి పరంపరగా మేము వాయిస్తుంటాం. మేము ముందర వాయించిన తర్వాతే ఆ ద్వారాలు తెచ్చుకుంటాయి. ఆ కాశీశ్వర ఆలయానికి ఒకరోజు ఒక ఆవిడ వచ్చింది. నేను ఎంతసేపు వాయిస్తానని ఆవిడ ప్రసాదం తీసుకొని స్తంభానికి ఆనుకొని ఇట్లా చూస్తాను. 45 నిమిషాలు పాడిన తర్వాత, వాయించిన తర్వాత ఆవిడ నా దగ్గరికి వచ్చి, నీకు ఢిల్లీలో ప్రోగ్రాం పిలుస్తాను వస్తావా అని అడిగింది. వస్తానన్నాను. అప్పుడు ఢిల్లీలో పండిట్ నెహ్రూ దగ్గర నా ప్రోగ్రాం అరేంజ్ చేసింది. ఆవిడెవరో కాదు, సరోజినీ దేవి అని చెప్పి, నాకు అమ్మ వచ్చింది, నీకు అయ్యి వస్తాడు అన్నాడు. ఆయన అన్నట్టుగానే పెద్దవాళ్ళు దీవించినట్టుగా నాకు కోన ప్రభాకరరావు గారు, బాలమురళీకృష్ణ గారు, శ్రీనివాసన్ గారు వీళ్ళందరూ అయ్యలే కదా, అయ్యలే వచ్చారు. అలా వాళ్ళ ఆశీర్వచనం. అలాగే బెనారస్ రమ్మన్నారు. మేము కొన్ని టెక్నిక్స్ చెప్తా అన్నారు. బెనారస్ వెళ్ళాను, శాస్త్రి గారు నేను వెళ్ళాం. బ్రీతింగ్ ఎలా తీసుకొని దాన్ని ఎలా పలికించాలి, ఆ తుత్కారం అంటారు వాళ్ళు. దానిలో ప్రారంభాలు, ముగింపులు, ఆ ల్యాండింగ్స్, ఆ తుత్తుకారం అవి ఎట్లా ఆపాలి, ఎన్ని ఆవృతాలు చేయాలి, ఆ హిందుస్థాన్లో ఉండే టెక్నిక్స్ అన్ని ఆయన నేర్పారు. అప్పటి నుంచి నాకు హిందుస్థాన్లో కూడా మెల్లిగా సితార్ పెట్టుకొని, తబలా పెట్టుకొని మధ్య మధ్యలో ఇది పెట్టుకుంటే దీనికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చేది అన్ని కీర్తనల కంటే కూడా. అట్లా నాకు తెలియకుండానే ఒకసారి
భగవాన్ సత్యసాయిబాబా గారి దగ్గర అవకాశం వచ్చింది. ఉమ్. అవకాశం వస్తే నేను మా ఇంట్లో ఎవరు సత్యసాయి భక్తులు లేరు. నేను అనుకునేవాడిని బాగా అప్పటికి బాగా పేరు వస్తుంది. అప్పటికే టీవీల్లో కనిపిస్తున్నాను, బ్లాక్ అండ్ వైట్ టీవీల్లో, దూరదర్శన్. నేషనల్ న్యూస్లో ప్రోగ్రాం అక్కడ ఇచ్చినా కూడా విఐపీల దగ్గర ఇందిరాగాంధీ ఇంట్లో ఇస్తే అది నేషనల్ న్యూస్లో చూపించారు. అలా పేరు వస్తుంది. ఈ రవీంద్ర భారతిలో తమిళియన్స్ ఆర్గనైజేషన్ సీకా అని ఒక అసోసియేషన్ ఉంది. దాంట్లో కచేరీ చేసినప్పుడు హెచ్ఏ దొరగారు వన్ ఆఫ్ ది ఆడియన్స్లో ఉన్నారు. ఆయన బాబా భక్తుడు. బాబా భక్తులు. నాకు తెలియదు అదంతా. అయిన తర్వాత వారు వచ్చి, మీరు ఎప్పుడైనా స్వామీజీ దగ్గర ప్రోగ్రాం ఇచ్చారంటే, నేను చాలామంది స్వామీజీ దగ్గర ఇచ్చానని చెప్పి ఆ లిస్ట్ అంతా చదువుతుంటే, వాళ్ళందరూ కాదు సత్యసాయిబాబా గారి దగ్గర ఎప్పుడైనా చేశారంటే చేయలేదన్న. స్వామివారి బ్లెస్సింగ్స్ మీకుంటే బాగుంటాయి అని అనిపిస్తోందంటే వస్తానన్నాను. అప్పటికి దొరగారు పుట్టపర్తి వెళ్ళి స్వామి పర్వీన్ సుల్తానా పాడుతుంటే మధ్యలో వెళ్ళి స్వామివారి చెవిలో, స్వామి ఒక అబ్బాయి ఉన్నాడు, అసలు ఏం ఇన్స్ట్రుమెంట్ ఉండదు, గాత్రంలో పాడు, విజిల్తో పాడుతూ ఉంటాడు, చాగరా కీర్తనలు, హిందుస్థాన్ రాగాలు ఇవన్నీ, మీ ఆశీర్వాదం ఇస్తే బాగుంటుంది స్వామి అంటే, వాడు నాకెందుకు తెలియదు తీసుకురా అన్నమాట. అలా దొరగారు వచ్చి చెప్పారు, మీ అదృష్టం, స్వామివారు ఒప్పుకున్నారు అంటే. నేను మా ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ చెప్తున్నా, మనం పుట్టపర్తి వెళ్తున్నాం, ఏదో కచేరీ వెళ్తుంటే చెప్పా, సత్యసాయిబాబా పిలిచాడా, నీకైతే బంగారు గొలుసు ఇస్తాడు అన్నాడు ఒకడు. ఇంకోడేమో లేదు బంగారు ఉంగరం ఇస్తాడు అన్నాడు. ఇట్లా వాళ్ళ మాటలు విని నాకు బంగారు గొలుసు ఎట్లయినా కొట్టేయాలి ఈయన దగ్గర, దానికి వెళ్ళిపోయింది మైండ్. ప్రోగ్రామ్ ఇద్దామని ఏం లేదు, బంగారు గొలుసు కావాలి, బంగారు గొలుసు కావాలని చెప్పి డ్రీమ్ లాగా. ఇంకా 15 రోజులు టైం ఉంది, ఆ 15 రోజులు ఇదే కలవరింతలు ఒకటే, ఎట్లయినా బంగారు గొలుసు తీసుకోవాలని. అంతేగాని స్వామి దగ్గరే ఉంది, ఆఫ్టర్ ఆల్ మనకి, నేను ఒక్కడనే ఉన్నాను, అందుకనే స్వామి నన్ను బాగా మెచ్చుకుంటారు, ఇంకెవడు పాడు కదా నాలాగా అని చెప్పి ఒక చిన్న ఈగో కూడా ఉంది, గర్వం వచ్చేసింది. సో వెళ్ళాను. వెళ్తే కచేరీ చేస్తున్నాను, నగమోమ అవన్నీ పాడిన తర్వాత స్వామి ఒక వాలంటీర్ చేత నాకు ఒక స్లిప్ పంపించారు. ఇవాళ దుర్గాష్టమి, వాడు క్లాసికల్ ఆర్టిస్టు, రాగ దుర్గా పాడమని అని వచ్చింది. నాకు చిన్న జలక్కలాగా అయింది. అది హిందుస్థానీ కదా, హిందుస్థానీ. ఏంటి రాగదుర్గ నాకు తెలుసు, ఈయనకెట తెలుసు అని నాకు లోపల అనుకుంటున్నా. పోన్లే నాకు తెలిసిందే, అడిగారు రాగదుర్గ ఎప్పుడు పాడుతుంటాను బిస్మిల్లా కాంది అని చెప్పి అది పాడా. అది పాడంగానే ఏంటన్నది స్వామీజీ రాగదుర్గ అద్భుతం.
ఈ చివరిలో మీరు అలా సస్టైన్ చేస్తారు కదా, అది ఎలా నేర్చుకున్నారు? అది అది గురుగారు అలవాటైంది. గురుగారు ఆ. ఆ ల్యాండింగ్స్ గురువుగారు ఏం చేశారంటే బాలమురళీకృష్ణ గారు ఈ శ్వాసను ఎట్లా కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పట్టుకోవాలి. ఇప్పుడు నగుమములో అనపలలో ఇవన్నీ గురువుగారు దగ్గరుండి, అది దాంట్లో కష్టం ఉంటుంది, ఆ కష్టం ఎదుటివాడికి తెలియకూడదు. ఎలా ట్రేడ్ సీక్రెట్స్ అంటారే, మీరు పడతారు కానీ మేము ఆనందపడాలి. మేము ఆనందపడాలి. ట్రేడ్ సీక్రెట్స్ అంటాం మనం. అదే అదే తెలియకుండా నేను ఇప్పుడు మీకు ఫుల్గా ఊపిరి పీల్చుకున్నా, మీకేం తెలియదు, మాట్లాడుతూనే ఉన్నా. అంతే కదా. పాడేటప్పుడు అంతసేపు వచ్చింది లాంగ్ నోట్. ఏమన్నారు బాబా? బాబా ఇమ్మీడియట్గా రాగదుర్గ అయిపోగానే నా కలవరింత మొత్తానికి ఫలప్రదమయ్యి బంగారం ఇచ్చేశారు. బంగారం గొలుసు, పెద్ద గొలుసు కావాలనుకున్నా పెద్ద గొలుసు ఇచ్చారు. అదేనా ఇది స్వామి తర్వాత మీరు ఇలాగ శాస్త్రీయ సంగీతం కచేరీలు చేశారు, ఫుల్ ఫెజ్డ్ కచేరీ కూడా చేశారు కదా మీరు? చాలా అన్ని కచేరీలే, భక్తి కర్ణాటక కచేరీ, వర్ణం దగ్గర నుంచి రాగాలాపన, స్వరం. కర్ణాటక సంగీతానికి ఎటువంటి కచేరీ ఉంటుందో అది విద్వాంసులు ఎలా చేస్తారో అలా. ఈ మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ వాటిలో కూడా చేశారు? అకాడమీలో చేయలేదు, మెడ్రాస్లో చాలా సభల్లో పాడాను. ఇంకా అకాడమీ వాళ్ళు గుర్తింపు రావాలి, గుర్తింపు లేదు ఇంకా దీనికి. యాక్చువల్గా చాలా నేను దాదాపు 50 సంవత్సరాలు ఫైట్ చేస్తున్నాను. విన్న వాళ్ళందరూ బాగుందంటారు, చూసిన వాళ్ళందరూ మీకు ఆ అవార్డు వచ్చిందా, ఏ అవార్డు వచ్చిందా అని అడుగుతుంటారు. నాకేం రాలేదంటాను. చాలా అన్యాయం అంటారు కానీ ఎవరు దీనికి రికగ్నిషన్, ప్రాపర్ రికగ్నిషన్, మిగతా ఇన్స్ట్రుమెంట్స్ వోకల్స్ వాళ్ళకు వచ్చినట్టుగా దీనికి ఇంకా రికగ్నిషన్ రాలేదు. దానికోసమే నా తాపత్రయం ఏంటంటే ఇది ఒక కర్ణాటక సంగీత ప్రపంచ పటంలో ఈలపాటకు కూడా ఒక స్థానం ఉండాలి. కేవలం కర్ణాటక సంగీతం కాదు, సంగీత ప్రపంచం. ఇప్పుడు తమిళ్లో మద్రాసు మ్యూజిక్ అకాడమీ వాళ్ళు ఎంతవరకు మీకు అవకాశం ఇవ్వలేదంటే, అది మనం 50 ఏళ్ళ నుంచి మీరు పాడి మంగళపల్లి బాలమురళీకృష్ణ, భీమసేన్ జోషి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అడిగితే ఇంత ప్రయాణం తర్వాత కూడా మీరు తెలిసి కూడా వాళ్ళు ఇంకా లోపలికి చేయట్లేదని, వాళ్ళు ఇంకా స్వీకరించట్లేదు. అంటే విద్వాంసులు ఒక, నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళ తప్పు కాదు అది. ఏదైనా ఒక కొత్తదనం మీరు సృష్టిలో లేనిది ఒకటి పట్టుకొచ్చి అది దాన్ని ఈక్వల్గా ఆ స్థాయిలో రావాలంటే ఒక జీవితకాలం సరిపోదు. అది మన సాధనే దానికి సమాధానం అనగా నేను అనుకుంటా. మద్రాసు మ్యూజిక్ అకాడమీలో వాళ్ళు ఆహ్వానం పొంది అక్కడ మీరు ఏలపాట కచేరీ, ఫుల్ పేజర్ కచేరీ చేస్తే ఆ రోజు ఒక విక్టరీగా భావిస్తారు మీరు? తప్పకుండా. డెఫినెట్గా ఆ రోజు ఒక మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీనే కాదు, నాకు గురువుగారు చెప్తుంటారు ఎప్పుడు, ఆయన కీర్తన కూడా రాశారు, మీ అందరికి తెలుసు. అన్నమునకు ఆంధ్రము, ఆదరణకు తమిళము, మరులు గలుపు మలయాళం అని చెప్పి ఒక కీర్తన రాశారు అంటుంటారు కదా. సో మద్రాసు తర్వాత కేరళ, ఈ 2 రాష్ట్రాలు కొంచెం కన్నడ శాస్త్రీయ సంగీతానికి పెద్దపీట వేసాయంటే సందేహం లేదు. వాళ్ళు ఒప్పుకుంటే కనుక మనం విద్వాంసుల కింద లెక్క. మరి ఎందుకు వాళ్ళు మిమ్మల్ని ఇంకెందుకు గుర్తించట్లేదు మద్రాసు మ్యూజిక్ అకాడమీ వాళ్ళు? రేపు గుర్తిస్తారేమో, అదే మనం ప్రయాణం చేసుకుంటూ ఉండాలి. ఇంతకంటే శాస్త్రం ఏంటి ఇంకా. తర్వాత మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారు. కేరళలో ఒకసారి మీరు ఎక్కడ కొట్టాయేమో ఎక్కడో నాకు గుర్తులేదు, ఒక 5 గంటలు మీరు కచేరీ చేశారు. అవునండి, చాలా ఒక 25-30 సంవత్సరాల క్రితమే చేశా. ఓహో. వాళ్ళు ఆ రోజుల్లో గురువుగారు ఇంట్రడ్యూస్ చేసి రిలీజ్ చేసిన క్యాసెట్ ఎక్కడో విని తంజావూరు ఉపేంద్రన్ వీళ్ళంతా పెద్ద పెద్ద విద్వాంసులు, వాళ్ళందరూ ఈలపాటకు వచ్చారంటే ఇతను చాలా గొప్పవాడని చెప్పి నన్ను పిలిచి ఆ కండిషన్ ముందే చెప్పారు. 5 గంటలు తక్కువగా లేకుండా, 1 నిమిషం కూడా తక్కువ లేకుండా పాడాలని కండిషన్ పెట్టారు. అప్పట్లో 2 గంటల తరబడి, అసలు మీకు తెలియదు,
పొద్దస్తమానం నేను ఇప్పుడు కారులో వస్తూ కూడా మీ డ్రైవర్ని అడగండి, నేను పాడుకుంటూ ఉన్నా ఇందాక కూడా. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవి మీకు. అంతే అది. ఇంట్లో ఉన్నా కూడా పాడుతూనే ఉంటా, ఎప్పుడు పాడుకుంటూనే ఉంటా. రోజుకి ఈ రోజు కూడా 5 గంటలు సాధన చేస్తా. సో మీకు ఆ సాధనలో బాగా కెపాసిటీ అక్కడ కచేరీ చేసేసారు. చేసేసా. వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారండి? చాలా అద్భుతంగా ఇసుకేస్తే రాలంత జనం, 2000 మంది, ఓపెన్ గ్రౌండ్ అది. అక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద విద్వాంసులు వచ్చి చేశారు వాళ్ళు. అప్పటి నుంచి నన్ను కేరళ మళ్ళీ 3 సార్లు వెళ్ళాను. పయ్యన్నూరు అని చెప్పి, అంగల్ పువ్వ అని చెప్పి కృష్ణ దేవాలయంలో పెట్టారు. ట్రిచి ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టాప్ గ్రేడ్ ఆర్టిస్టులు అందరూ నాకు సహకార వాయిద్యం ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా అద్భుతం, ఇంత శృతి పక్వంగా. ఈ విజిల్లో శృతి మెయిన్, వాళ్ళు శృతి పట్టుకోవటం అనేది అసలు అర్థం కావట్లేదు. ఫ్లూట్లో కూడా వాళ్ళు మీరు చూసుంటారు, మందర స్థాయి ఫ్లూట్ పాడాలంటే అరిపి చౌరాస కానీ, మన రమణి గారు కానీ, టిఆర్ మాలిన్ కానీ ఇంత పెద్ద ఫ్లూట్ తీస్తారు. మధ్యస్థాయి కావాలంటే ఇంత తీస్తారు, తారస్థాయి కావాలంటే ఇంత తీస్తారు. నాకు 3 స్థాయిలో ఒకటే ఫ్లూట్. గళ మురళి అన్నారు గురువుగారు, అందుకనే. ఈ క్రమంలో ఇలా పాడుకుంటూ మీరు ఈ సినిమా పాటలు కూడా వచ్చారు కదా, అది ఎలా జరిగింది? అవును, సినిమా పాటలు ఒకసారి అవకాశం వచ్చింది. నాగేశ్వరరావు గారు ఎక్కువగా నా క్లాసికల్ కచేరీలకి ప్రభాకర్ రావు ఒకసారి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రోగ్రాం పెట్టారు, ఇనాగ్రేషన్కి చిన్న ప్రోగ్రాం పెట్టారు, ఒక 45 నిమిషాలు. అప్పుడు చూసి అందరికీ ఆయన చెప్పారు, చాలా మంచి ప్రోగ్రాం, చాలా బాగుంది, తను చాలా చేస్తున్నట్టు. అవునవును, ప్రభాకర్ రావు ఇంట్రడ్యూస్ చేశారు నాకు, నేను కూడా విన్నాను, చాలా బాగుంది, సంతోషం చెప్పి. అప్పుడు వారితో పరిచయం అవటం వల్ల నా క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి పిలిచేవాడిని. నాగేశ్వరరావు గారికి సంగీతం బాగా, ఆయన పాడారు, ఆయన సినిమాలో ఆయనే పాడుకున్నారు కదా, నాటకాల్లో పాడారు, ఆడవేషాలు వేసి అవన్నీ చెప్పారు ఆయన. చెప్పి నా కచేరీ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు సన్మానం చేసి. అవును, మీరు నా పాటలు ఎందుకు పాడరు అన్నాడు ఆయన. అయినప్పటికీ ఏమండి అది సినిమా పాటలు కదా, ఏదో పర్మిషన్ తీసుకోవాలట, అందుకని పర్మిషన్ దగ్గర నేను తప్ప అందరూ వెళ్ళిపోయారు, మీరు పాడండి, నేను దాన్ని స్పాన్సర్ చేస్తా, నాకు నా పాటలు పాడించుకోవాలనుంది మీ ఈల పాటలో అని చెప్తే తప్పకుండానండి అన్నాను. వెళ్ళిపోయారు ఆయన. నాగేశ్వరరావు ఆ మాట అన్నారు కదా అని చెప్పి దాని మీద ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పి అసలు ఆయన డ్యూయట్స్ అడిగారు ఆయన. ఆయన ఏమి సినిమాలు పాతవి సూపర్ హిట్స్ ఉన్నాయి అవన్నీ లిస్ట్ రాసుకొని ఒక 50లోంచి 40 చేసి 40, 35 10 పాటలు సెలెక్ట్ చేసుకొని రికార్డ్ చేసి వారింటికి వెళ్ళి చూపించారు. పాటలు చేశారా అన్నారు. నేను తప్పకుండా వింటాను అని చెప్పి, అన్నపూర్ణ అని చెప్పి వాళ్ళ భార్యని పిలిచి చెప్పి ఇతను ఇట్లా పాడాడని చెప్పి చేశారు. తర్వాత ఒక వారం నెల తర్వాత నన్ను ఇంటికి పిలిచారు, నాగేశ్వరరావు పిలుస్తున్నారని కబురు వచ్చింది. వెళ్తే వాళ్ళ మిస్సెస్ చాలా అప్రిషియేట్ చేశారు. రోజు మీ పాటలు వింటున్నాం, మా ఇంట్లో రోజు మీ పాటలు వింటున్నాం, ఎంతో బాగుందంటే నాగేశ్వరరావు అన్నారు, లేదు ఇలా చేయకూడదు, దీన్ని నేను ప్రతిరోజు పుట్టినరోజుకి నేను ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాను, నాకు ఇష్టమైంది, ఈసారి నా బర్త్డేకి మీరు పాడండి, మన ఆర్గనైజర్స్కి నేను చెప్తానన్నారు. అంటే సరే అన్నాను. ఆ రోజు సినిమా ఆర్కెస్ట్రా పెట్టుకొని లాహిర్లో అని చెప్పి ఆ ఆల్బమ్కి పేరు పెట్టారు. పెట్టి వారే ఆ ఆల్బమ్కి అంతా స్పాన్సర్ చేసి నాకు అది చాలా సూపర్ హిట్ అయింది. అది సార్ ఏమన్నారు పాటలు? ఇట్లా ఒక 12 పాటలు, నా హృదయం నుండి ధరించే చలి, ఖుషిగా, ఇలా అన్నీ సూపర్ హిట్స్ పాడేటప్పటికి ఆయన చాలా ఆనందం వేసి అమెరికా వెళ్తుంటే మీరు నమ్మరు, వారి డ్రైవర్ని మా ఇంటికి పంపించి ఒక 100 సీడీలు కావాలని చెప్పి వారే స్వయంగా అందరికీ అక్కడ ఇచ్చారు, పనిచేశారు. పనిచేసి నేను 2010లో అమెరికా వెళ్తే
వారికి ఎవరో చెప్పారు ఇక్కడ నేను టూర్ చేస్తున్నాను అమెరికాలో. ఇమ్మీడియట్గా నాతో ఫోన్లో మాట్లాడి నా బర్త్డే ఇక్కడ 89వ సంవత్సరం చేస్తారు న్యూయార్క్లో, మీ ప్రోగ్రాం చెప్పాను మీరు రావాలని చెప్పి నా ప్రోగ్రాం పెట్టించి అక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత స్వర్ణ కంకణం వేశారు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు.